ఆడుదాం ఆంధ్ర అంటూ గత ప్రభుత్వం రాష్ట్రమంతా చేసిన హడావుడి కేవలం మాటలకే పరిమితమైంది. కానీ ఒక అంతర్జాతీయ స్టేడియంను నిర్మించడం మాత్రం పూర్తిగా వైఫల్యం చెందింది. మాది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని చెబుతున్న ప్రస్తుత సర్కార్ ఏం చేస్తోంది? మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఎందాక వచ్చింది? అసలు ఇది అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అవుతుందా, ఒక క్రీడా కేంద్రంగానే మిగిలిపోతుందా? ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మీకు ప్రత్యక్షంగా చూపిస్తాను. నేను మీ శేఖర్, వెల్కమ్ టు హలో అమరావతి. పట్టుదల ఉంటే 6 కొట్టడం పెద్ద పని కాదు. సంకల్పం ఉంటే స్టేడియం నిర్మాణం పూర్తి చేయడం కూడా పెద్ద సాహసం కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది. గత ప్రభుత్వం కనీసం ఇంచు కూడా కదల్చని స్టేడియంను ప్రస్తుతం టీడీపీ సర్కార్ పనులు చకచకా పూర్తి చేస్తోంది. దాదాపుగా 90% పనులు పూర్తయిపోయాయి. ఆంధ్రప్రదేశ్కే తలమానికంగా నిలవబోతోంది ఈ క్రికెట్ స్టేడియం. మంగళగిరి పేరు ప్రపంచ చరిత్రలో నిలవబోతోంది. ఈ క్రికెట్ స్టేడియంలో ఒక్కసారిగా 34,000 మంది వీక్షకులు ఇక్కడ క్రికెట్ని ఆస్వాదించవచ్చు. 24 ఎకరాల్లో ఈ స్టేడియం నిర్మాణం జరుగుతోంది. అంతేకాదు భారీ ఫ్లడ్ లైట్లు, అత్యాధునిక హంగులతో ఈ క్రికెట్ స్టేడియం నిర్మాణం దాదాపుగా 90% పూర్తయిపోయింది. ఏపీఎల్ మ్యాచ్లు అంటే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ఇక్కడ నిర్వహించాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పనులను చాలా వేగవంతం చేస్తుంది. దీనికోసం 5 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా ఖర్చు చేస్తున్నారు. వాస్తవానికి 2013లో మంగళగిరి స్టేడియం నిర్మాణం ప్రారంభమైంది. అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ వెళ్లి 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు. అయినా నిర్మాణం పూర్తి కాలేదు. గత ప్రభుత్వ హయాంలో దీన్ని పూర్తిగా పట్టించుకోకుండా వదిలేయడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. కానీ ప్రస్తుత ప్రభుత్వం పనులు వేగవంతం చేసింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని చొరవతో పనులు మరింత ఊపందుకున్నాయి. ఈ స్టేడియం పూర్తయితే ఇది మొత్తం సుమారు 300 కోట్ల ఆస్తి అవుతుందని అంచనా. స్టేడియం ఆవరణంలోనే టేబుల్ టెన్నిస్, వాలీబాల్, టెన్నిస్, బాస్కెట్బాల్ వంటి క్రీడల కోసం ప్రత్యేక సదుపాయాలను నిర్మించే పనులు ప్రారంభించారు. సుమారు 150 మంది ప్లేయర్స్కు వసతి అవసరమైన గదులు నిర్మిస్తున్నారు. అలాగే డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఇండోర్ స్టేడియం కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు యువ క్రీడాకారులకు ఏపీఎల్లో అవకాశం దక్కబోతోంది. ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి అనే ఒక ఊరు మాత్రమే ఉందని అందరికీ తెలుసు. కానీ ఇక నుంచి మంగళగిరి పేరు అంతర్జాతీయంగా మార్మోగబోతోంది. పానకాల స్వామి ఆశీస్సులతో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతోంది. మంత్రి నారా లోకేష్ సొంత నియోజకవర్గం కావడంతో మంగళగిరి మరింత కొత్త హంగులతో శోభాయమానంగా మారుతోంది. ఈ స్టేడియంకు రావాలి అంటే విజయవాడ రైల్వే స్టేషన్ లేదా బస్ స్టేషన్ నుంచి నేషనల్ హైవే మీదుగా మంగళగిరి బైపాస్ రోడ్డు దాటిన తర్వాత నవులూరు మీద నుంచి ఈ స్టేడియం వద్దకు చేరుకోవచ్చు. గుంటూరు నుంచి వచ్చే వాళ్ళు హాయ్లాండ్ దాటిన తర్వాత వచ్చే రోడ్డు ద్వారా ఈ స్టేడియంకి రావచ్చు. మొత్తానికి ఏపీ క్రికెట్ అభిమానులకు ఇది ఒక శుభవార్త. మరికొద్ది రోజుల్లోనే మంగళగిరిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రాబోతోంది. ఇక ఈ స్టేడియంలో ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరగబోతున్నాయి. టీమిండియా ఆటగాళ్లను నేరుగా చూసే అవకాశం కలుగుతోంది. అంతేకాదు అమరావతిలో 2027 జాతీయ క్రీడల కోసం ఈ స్టేడియంను ముస్తాబు చేస్తున్నారు. ఏపీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఆధ్వర్యంలో ఈ స్టేడియం నిర్మాణం చాలా వేగంగా జరుగుతుంది. ఇది ఇవాల్టి అమరావతి డెవలప్మెంట్ వీడియో. మరో వీడియోలతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.